హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది. నేను కూడా చూసాను. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. సో ట్రైలర్ ఎలా ఉంది హరిహర వీరమల్లు అంటే నాకైతే ఓకే అనిపించింది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి చాలా కాలం అయిపోయింది. బికాస్ ఆఫ్ ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవడంతో సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ హరిహర వీరమల్లుతో బ్యాక్ టు మూవీస్ కి ఇప్పుడు హరిహర వీరమల్లుతో వచ్చారు. అండ్ ఆయన చేసినంత వరకు, ఆయన షార్ట్స్ పెట్టినంత వరకు నాకైతే చాలా బాగా అనిపించాయి. అండ్ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించాయి. ఎందుకంటే ఆ నక్క ఏదైతే వస్తుందో ఎగిరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఆ షార్ట్ ఏదైతే పెట్టారో ఫేస్ టు ఫేస్, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ మీద, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా కూడా ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ గానీ న్యాచురల్ గా అనిపించట్లేదు. ఒక రియలిస్టిక్ గా ఆ ఇంపాక్ట్ రాలేదు. కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకొంచెం ఫోకస్ చేసి ఎఫర్ట్ పెట్టుంటే అని నా అభిప్రాయం. ఏదైతే ఇంకా బాబీ డియోల్ గారు ఆ ఔరంగజేబ్ ఆ రాజుగా క్యారెక్టర్ చేస్తున్నారో ఇందులో కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని ట్రైలర్ చూసాక అయితే నాకు ఒక విషయం అర్థమైంది. అండ్ ఆయన కూడా ఒక మంచి రోల్ పడింది ఈ మూవీలో కూడా, ఒక విలన్ రోల్ అనమాట ఔరంగజేబ్ క్యారెక్టర్ బాబీ డియోల్ గారిది. ఇంతకు ముందు డాకు మహారాజ్ అండ్ యానిమల్ మూవీతో ఆయన పెద్ద ఫేమస్ ఎలా అయ్యారో, ఎంత పెద్ద యాక్టర్, మళ్ళీ ఎంత పెద్ద పేరు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ సినిమాలో కూడా అంత పెద్ద పేరు రాబోతుందా బాబీ డియోల్ గారికి, మళ్ళీ ఒక మంచి రోల్ పడబోతుందా? ట్రైలర్ చూసాం కాబట్టి ట్రైలర్ దాకా మనం ఆడుకుందాం. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ సునీల్ గారు ఉన్నారు, తనకేల భరణి గారు ఉన్నారు. అండ్ హీరోయిన్ పరంగా కూడా ఆవిడ ఉన్నంత వరకు కూడా ఆవిడ కొన్ని స్టిల్స్ ఫోజెస్ కూడా చాలా బాగా అనిపించాయి. ఇంకా మెయిన్ గా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయన చాలా కాలం తర్వాత ఈ మూవీతో వచ్చారు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది అండ్ ఓజీ కూడా ఉంది. ఓజీ కోసం అయితే చాలా మంది ఇప్పటికీ పిచ్చెక్కిపోయి ఉన్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. సో నేను కూడా దాంట్లో ఒకడిని. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ ఎప్పుడు అవ్వబోతుందా అని వెయిట్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా, అసలు ఈయన రోల్ ఏంటి, అసలు క్యారెక్టర్ ఏంటి, స్టోరీ ఏంటి, ఒక కోహినూర్ డైమండ్ గురించి ఒక స్టోరీ ఉండబోతుందన్న విషయం అయితే అర్థమవుతుంది. కోహినూర్ కోసమే యుద్ధం జరగబోతుందా లేకపోతే ఏంటి, ఇందులో ఔరంగజేబ్ ఏదైతే వాళ్ళు ఒక మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించబోతున్నారా, దానికోసం జరగబోయే యుద్ధమా ఏంటి అన్నది సినిమా మొత్తం కూడా ఇందులో తెలుస్తుంది నెక్స్ట్ మంత్. అండ్ ఇందులో చేసిన యాక్షన్ పెర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ గారి మాత్రం నాకు ఒకటి బాగా నచ్చింది. ఎవరైతే దాడి చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ బాణాలు విసురుతున్నప్పుడు ఈయన ఆటోమేటిక్ గా ఆయన ఒకటి రివర్స్ లోని కౌంటర్ అటాక్ ఇవ్వడం, ఆ తిప్పడం, ఆ స్టైల్ అదంతా కూడా, ఇంకా ఆయనకి ఎలాగో మార్షల్ ఆర్ట్స్ ఆయనకి వెనతో పెట్టిన విద్య కాబట్టి ఆయన తిప్పి కొట్టే స్టైల్ అయితే చాలా నాకు బాగా అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మాత్రం నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా మిగతా ఓవరాల్ గా ఎలా ఉండబోతుందో సినిమా థియేటర్లో, ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ తెలియదు, ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తే గానీ ఎలా ఉండబోతుందో తెలియదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎంఎం కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్ వినిపించారని అనిపించింది నాకైతే. ఇది అంత కమర్షియల్ గా ఉండబోతుందా లేదా ఇది కూడా ఒక మంచి హిస్టరీ, ఏదైనా ఆ హిస్టరీ ఔరంగజేబు అన్నది పెట్టారు కాబట్టి ఏదైనా చూపించబోతున్నారా, ఆ కోహినూర్ డైమండ్ గురించి కూడా ఏదైనా ఒక హిస్టరీ ఉండబోతుందా? ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 ఇంకా ఉంది కాబట్టి పార్ట్ 2 ఇది పార్ట్ 1 అయ్యాక పార్ట్ 2 లో తెలుస్తుంది. సో ఇది ఒక సీక్వెల్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ 1 వదిలేరు కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుందో. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం చాలా కాలం నుంచి అందరితో పాటు. సో ఇది గైస్ నాకు అనిపించింది, నేను చెప్పాను. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం యాక్షన్ అవుట్ అండ్ అవుట్ ఉండబోతున్న విషయం అయితే అర్థం అవుతుంది. అండ్ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఔరంగజేబ్ రాజుగా ఆయన యాక్ట్ చేశారు కాబట్టి ఆయన పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండబోతున్న విషయం అర్థమవుతుంది. మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా అనిపించాయి. ఇంకా చెప్పే కదా విఎఫ్ఎక్స్ కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే బాగుండేది. సో ఇదనమాట నా ఒపీనియన్, నా అభిప్రాయం. సో మీకేమనిపించింది ట్రైలర్ చూసిన వాళ్ళు? ఎఫెక్ట్స్ గురించి కానీ, విజువల్ ఎఫెక్ట్స్ గురించి కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏమనిపించిందో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో ఇంత గైస్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, జై హింద్.